సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా 12 అంశాలపై మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సహా పలు కీలక అంశాలు భేటీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా 12 అంశాలపై మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సహా పలు కీలక అంశాలు భేటీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు లైవ్ లో. హరికిషన్, చెప్పండి అప్డేట్స్. థ్యాంక్ యూ షీలా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలోనే 12 అంశాలకు సంబంధించినటువంటి అజెండాను ఈరోజు కూడా మొత్తం చర్చించి ఆమోదించారు. ప్రధానంగా ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు ఏవైతే కల్పించాలనుకున్నారో సో వీటికి సంబంధించి కంప్లీట్గా ఈరోజు క్యాబినెట్ చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే దగ్గర 7,400 బస్సులు ఉచిత మహిళలకు సంబంధించి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం మనం కలిగించడం వల్ల మహిళలకు సో ఇతర వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందు దీని మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా మహిళలకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 74% బస్సులు కూడా ఆక్యుపై చేసుకునే విధంగా ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అలాగే విజయవాడ, విశాఖ నగరాల్లో తిరిగేటటువంటి మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా వీటిని అమలుపరిచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఎక్కువ దీనివల్ల ఆటో వారు నష్టపోతారు కాబట్టి వారికి ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. దానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీన అధికారికంగా వారికి ఒక సర్ప్రైజ్ అనేది ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దీనికి సంబంధించి టిమ్స్ మిషన్స్ అనేవి కూడా వాటి సామర్థ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు రోజు కూడా ఒక బస్సులో మహా అంటే ఒక 40 to 50 మెంబర్స్ ప్రయాణిస్తే ఉచిత ప్రయాణం ఎప్పుడైతే అవుతుందో అది మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో టిమ్స్ సామర్థ్యం ఏదైతే టికెట్ మిషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి సామర్థ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాని సాఫ్ట్వేర్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు 1950 కోట్ల మేర సంస్థకు నష్టం కలుగుతోంది. సో ఈ నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి అంటే ఆర్టీసీకి సంబంధించి ఈ ప్రయాణించడం వల్ల సంవత్సరానికి ఇంత నష్టం వస్తుంది 1950 కోట్లు. సో దీని ప్రత్యామ్నాయంగా అంటే ఆర్టీసీకి ఉన్నటువంటి స్థలాలు అయితేనేమి అవి లీజుకి ఇవ్వడం ద్వారా మరోవైపు కార్గోకి సంబంధించి చాలా వరకు ఇప్పుడు ఏటా 200 కోట్ల రూపాయలు కార్గో నుంచి ఆదాయం వస్తుంది. సో దాన్ని మరింతగా విస్తృతంగా పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ప్రత్యామ్నాయ మార్గాలపైన పూర్తిగా దృష్టి సారించి ఆర్టీసీకి కాపాడేటువంటి ప్రయత్నాలు చేయాలి. అట్ ది సేమ్ టైం సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పేసి చేస్తున్నారు. వాటిపైన కూడా పూర్తిగా దృష్టి సారించాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఎందుకంటే మహిళలు ఉచిత ప్రయాణం అంటే ఒక్కసారిగా బస్సుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే దాంట్లో పనిచేసేటటువంటి సిబ్బంది కూడా పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే టెక్నికల్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితేనేమి అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరోవైపు ఇటు రేషన్ కార్డుకి సంబంధించి ఒక డిజిటల్ కార్డు ఇచ్చేటటువంటి నేపథ్యంని కూడా పరిశీలించారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేశారు. ఈ నెల 25 నుంచి 31 తేదీ వరకు కూడా ప్రతి ఇంటికి ఈ డిజిటల్ రేషన్ కార్డు అనేది కూడా పంపిణీ చేయనున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా ఈరోజు చర్చించి ఆమోద ముద్ర తెలిపారు. ప్రధానంగా కార్డు వెనక వైపు అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అధికార రాజముద్ర అనేది ఉంటుంది. అలాగే ఆ కార్డు ముందర వైపు ఎవరైతే యజమాని ఉంటారో ఈ యజమానికి సంబంధించినటువంటి ఫోటో ఉండబోతుంది. మరోవైపు అలాగే
టీటీడీకి సంబంధించి 25 ఎకరాలు ఓబరాయ్ హోటల్కి కేటాయించినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పూర్తిగా మంత్రి మండలిలో చర్చించి రద్దు చేయడం కూడా జరిగింది. ఇటు ఏపీఐఐసికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్కు 7,500 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సో మొత్తానికి మాత్రము ఒకసారి మనం చూస్తే అంటే రాజధానికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినా ప్రధానంగా ఈ 12 అంశాలకు సంబంధించి మాత్రమే ఎక్కువగా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే టేబుల్ అంశాలు కూడా ఎక్కువ అయితే రాలేదు. మరొకసారి మనం చూస్తే బార్ పాలసీ ఏదైతే నూతన మద్యం పాలసీని తెరపైకి తీసుకొని వచ్చారో సో ఈ బార్ పాలసీ ద్వారా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయాన్ని ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుకునే విధంగా అలాగే నాణ్యమైన మద్యాన్ని అందించే విధంగా చూడాలన్నటువంటి నేపథ్యంలో పలు సూచనలు కూడా ఇటు కేబినెట్ చేయడం జరిగింది. సో గత ప్రభుత్వము మద్యం సంబంధించి చాలా వరకు కూడా ప్రజలకు విభిన్న బ్రాండ్లు అందించింది. దానివల్ల వారి ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయాయి. అవన్నీ కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి ఖజానాను నింపేందుకు దోహదపడ్డాయి. సో ఇప్పుడు అది లిక్కర్ స్కామ్ అనేది ఒకటి పెద్ద ఎత్తున వారు అంటే వారి మీద ఇది దర్యాప్తు కొనసాగుతుంది. సో అటువంటి పద్ధతులు లేకుండా కంప్లీట్గా పూర్తిగా నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు అందించేటటువంటి నేపథ్యంలో అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. మరోవైపు ఇటు ఏపీ ల్యాండ్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్ టెక్ హబ్కు ఏదైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఉత్పత్తులకు కంప్లీట్గా కూడా అంటే 80,000 కోట్లకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలన్న దానిపైన కూడా పూర్తిగా చర్చలు అయితే సాగడం జరిగింది. మరోవైపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్బీఐ యూబీఐ బ్యాంకులకు సంబంధించి 9 కోట్లు గ్యారంటీ ఇవ్వడం అలాగే కంప్లీట్గా ఇవన్నీ మావోయిస్టు పార్టీకి సంబంధించి బ్యాన్ని మరొక సంవత్సరం పాటు కొనసాగిస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక్కటైతే ప్రధానంగా ఈ ఏపీకి సంబంధించి ఇటు కర్ణాటక తెలంగాణలో అమలు అవుతున్నటువంటి ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈరోజు ఎక్కువగా కీలకంగా చర్చ జరగడం మిగిలిన వాటన్నిటికీ కూడా చర్చ జరిగి వాటన్నిటికీ కూడా ఆమోద ముద్ర అయితే తెలపడం జరిగింది మంత్రి మండలి.